రామ్ గోపాల్ వర్మ గారు సాధారణంగా ఎవరికి కూడా సారీలు కానీ థ్యాంక్స్లు కానీ ఇలాంటివి ఏవి కూడా చెప్పారు. అసలు ఎమోషన్స్ ఆయన ఫాలో అవ్వరు. ఆయనదంటూ ఒక సపరేట్ జోన్ ఉంటుంది. ఆయన అందులోనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అడిగిన దానికి ముక్కుసూటిగా ఆన్సర్ చెప్తూ ఎప్పుడు కూడా వివాదాల్లో కనిపిస్తూ ఉంటారు. వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్గా కూడా రామ్ గోపాల్ వర్మ గారు పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎవ్వరు కూడా ఊహించని విధంగా చిరంజీవి గారికి సారీ చెప్తూ క్షమించండి అని మాట్లాడుతూ పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో సాధారణంగా రామ్ గోపాల్ వర్మ గారి గురించి అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. వివాదాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎదుటి ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను ఇదే విధంగా మాట్లాడతాను, ఇదే విధంగా క్వశ్చన్ చేస్తాను, ఇదే విధంగా సమాధానం చెప్తాను అంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్తూ ఉంటారు. ఇలాంటి ఒక రామ్ గోపాల్ వర్మ అందరికీ తెలుసు. చాలా మంది కూడా సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారిని చాలా చాలా అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. అరే ఇలాంటి మనస్తత్వం కదా మనకు కూడా ఉండాల్సింది, ఇలాంటి దారిలో కదా మనం కూడా వెళ్ళాల్సింది, వేరే వాళ్ళు ఎవరినో ఎందుకు ఫాలో అవ్వాలి, మనకంటూ ఒక సపరేట్ వే ఉంటుంది కదా అందులోనే వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారి గురించి. సో ఆయన మాట్లాడే మాటల్ని స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది స్టేటస్లో షేర్ చేస్తూ ఉంటారు. సో అంత గొప్ప వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. అయితే ఈ సందర్భంలో అంటే ఇక్కడ చిరంజీవి గారిని ఉద్దేశించి క్షమించండి సార్ అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు మనందరికీ తెలిసిందే మన నాగార్జున గారు అమల గారు నటించినటువంటి సినిమా శివ సినిమా. సో ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది 14 తారీఖు. సో మరి దాన్ని ఉద్దేశించి మన చిరంజీవి గారు వాళ్ళందరికీ టీం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే అప్పట్లో వచ్చినటువంటి ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ, నాగార్జున గారు, అమల గారు అంటే ఈ సినిమా శివ సినిమా అనేది ఒక సెన్సేషన్ సృష్టించింది అప్పట్లో. కలెక్షన్ పరంగా కావచ్చు, అండ్ అందులో మ్యూజిక్ పరంగా కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ పరంగా కావచ్చు. సో అలాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఒక ఆతృత ఉంటుంది. అరే ఇన్ని సంవత్సరాల తర్వాత చూడబోతున్నాం మళ్ళీ అని చెప్పేసి. సో ఆ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ చిరంజీవి గారు ఒక పోస్ట్ పెట్టారు. అమల గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాలో నటన చూపించారు. ఈ సినిమా చాలా మంది కూడా అప్పట్లో ఒక సెన్సేషన్గా, ఒక ఇన్స్పిరేషన్గా కూడా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ కూడా ఎంత అరుదైనటువంటి ఒక చాలా గొప్ప టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం. సో ఓవరాల్గా టీం అందరికి కూడా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకి కంగ్రాచులేషన్స్, అదేవిధంగా ఆల్ ది బెస్ట్ అని కూడా ఆయన చెప్పారు. సో మరి దీన్ని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ గారు అసలు క్షమించండి చిరంజీవి గారు, మీ గొప్ప మనసును చాటుకున్నారు, మా టీం అందరికి కూడా మీరు ఆల్ ది బెస్ట్ చెప్పడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నన్ను క్షమించండి అనే విధంగా కూడా అడిగారు. బట్ ఎందుకు క్షమించమని అడిగారు? మీ సినిమా గురించి ఆల్ ది బెస్ట్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ చెప్తున్నప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పాలి, ఓకే. బట్ క్షమించండి అని ఎందుకు అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పిదమా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్సా ఏ ఒకటి ఉండి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ దాని పట్ల రీజన్ ఏంటి అనే విషయాన్ని మాత్రం ఆర్జీవి గారు అయితే బయట చెప్పలేదు. బట్ అందరూ కూడా ఇప్పుడు దీని గురించి చర్చిస్తున్నారు. అసలు ఎందుకు క్షమించనని అడిగారు? అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఈ విధంగా అడగరే, మరి చిరంజీవి గారిని ఎందుకు అడిగాడు, రీజన్ ఏంటి అని చెప్పేసి అయితే సెర్చ్ చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు కూడా ఇంతవరకు చిన్న హింట్ కూడా దొరకలేదు. బట్ ఇప్పుడు మాత్రం చిరంజీవి గారికి రామ్ గోపాల్ వర్మ గారు క్షమించండి అని చెప్పేసి అడిగాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా మటుకు వైరల్ కూడా అవుతుంది.